హాయ్ చిల్డ్రన్, హౌ ఆర్ యూ? గడిచిన 2 ఎపిసోడ్స్ మనం బైబిల్లో మిస్ అయిన విషయాలు, లేదంటే బైబిల్లో మిస్ అయిన ఇన్ఫర్మేషన్, బైబిల్లో మిస్ అయినటువంటి కొన్ని ప్రవక్తలు, కొన్ని సువార్త గ్రంథాలు గురించి మనం ధ్యానిస్తున్నాం కదా. సో నేనేమి హిస్టోరియన్ని కాదు, లేకపోతే థియాలజీ చదివిన దాన్ని కాదు. బహుశా థియాలజీ చదివిన వాళ్ళకి వీటిని వాళ్ళు పరిచయం చేసి ఉండొచ్చు, లేదా వాళ్ళు ఎగ్జామ్స్ పెట్టినప్పుడు అప్పుడు కొన్ని చోట్ల వీటిని బోధించి ఉండవచ్చు. ఒక సామాన్యమైన విశ్వాసిగా అవి మనకు అందుబాటులో లేవని నేను బాధపడ్డాను, అంతే. సో ప్రతిదానికి దేవుని దగ్గర అయితే సొల్యూషన్ ఉంటుంది. సో ఆ మిస్ అయిన పుస్తకాలు ఎలా చదవాలి, ఎలా కుదురుతాయి, వీలవుతాయి అనేది మనం తీసుకున్నాం. ఇప్పుడు హ్యాపీనేనా? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. గడిచిన 2 ఎపిసోడ్స్లో అయ్యో పుస్తకం నేను చదవలేకపోయానే, నిజమే కదా, యాషారు గ్రంథం చదవలేదే, గాదు ప్రవక్త గ్రంథం చదవలేదే అని మనం బాధపడి ఉండొచ్చు. కానీ మనం ఆ బుక్స్ కూడా చదువుకోవచ్చు. గూగుల్లో కాదు, ఎలా చదవాలో నాకు దేవుడు చెప్పింది, నేను మీకు చెప్తాను. సో ఆదికాండం చూడండి. ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతున్నా. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా. మనం అబ్రహాం గురించి చదువుకోవాలంటే మనం బైబిల్ చదివేటప్పుడు ఏం చేస్తాము, ఆ రోజు పాస్టర్ గారు అబ్రహాం గురించి బోధించాలంటే ఆదికాండంలోకి వెళ్ళి 12వ అధ్యాయం నుంచి తీసుకొని బోధిస్తుంటారు కదా, అవునా? అయితే దేవుని మాటలు మనకి వివరించి చెప్పేటప్పుడు అక్కడక్కడ రెఫరెన్స్ తీసుకొని దైవజనులు అనేవాళ్ళు బోధిస్తారు. సో మనం ఇక్కడ ఒకటి తెలుసుకోవాలి ఏంటంటే, ఈ తోరా అంటే దేవుని మాటలు, తోరా అంటారు కదా హీబ్రూలో. ఈ తోరా రిటెన్ తోరా ఉంటుంది, ఓవరాల్గా తోరా కూడా ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు ఒక సొల్యూషన్లోకి మనం వెళ్తున్నాం. సో ఇది రాయబడినటువంటి తోరా. ఇంకా ఎంతోమంది సువార్తికులు కూడా రాసి ఉంటారు, అవన్నీ దీంట్లో చేర్చబడలేదు. ఇది రాయబడినటువంటి తోరా. ఏదో కారణానికి ఈ బుక్లో కొన్ని గ్రంథాలు చేర్చి ఉండొచ్చు, కొన్ని తీసేసి ఉండొచ్చు, కారణం ఏదైనా కావచ్చు. కానీ దేవుడు, గాడ్ ఈజ్ గివింగ్ అస్ ఏ హోప్. ఏంటంటే ఓరల్ తోరా. ఇప్పుడు అబ్రహాంతో దేవుడు మాట్లాడాను అని ఇక్కడ ఉంది కదా, మనం చదువుకున్న వచనాల్లో, నీవు సమస్తాన్ని నువ్వు విడిచిపెట్టి రామని చెప్పి. అది ఏ పరిశుద్ధ గ్రంథంలోంచి అబ్రహాం చదువుకున్నాడు? అబ్రహాము పుస్తకం ఇప్పి బైబిల్ చదువుకున్నాడా? ఏనానా బాబు, అబ్రహాం బైబిల్ చదువుకున్నాడా? లేదంట, బైబిల్ చదవలేదంట. మీరేమంటారు? మీ దగ్గర వేరే ఆన్సర్ ఉందా? నాకు తెలిసి అదే ఆన్సర్. ఏ బైబిల్ లేదు అప్పుడు, కానీ ఎలా చదువుకున్నాడు? ఆ వాక్యాన్ని మనం చదువుతున్న బాగానే ఉంది. అసలు అబ్రహాం ఎక్కడి నుంచి చదువుకున్నాడు ఆ దేవుని స్వరాన్ని? నేను అప్పట్లో వెళ్ళిన చర్చిలో బాప్తిజాలు ఇచ్చేటప్పుడు ఒక క్లాస్ పెడతారు, అది మంచిదే. ఆ క్లాస్లో చెప్పగా నేను విన్నాను ఏంటంటే, మీరు బైబిల్ చదువుకుంటే దేవుడు మీతో మాట్లాడతాడు, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు దేవునితో మాట్లాడచ్చు. ఒక స్లోగన్ ఉంటుంది చూడండి, అలా చెప్తారు. కరెక్టే. బైబిల్ లేని వాళ్ళు కూడా మరి ఎట్లా వాక్యాన్ని చదువుకుంటారు? కొంతమంది ఇళ్లలో బైబిల్ చదవటానికి కుదరదు, పాపం వాళ్ళు రక్షణలో ఉంటారు, కానీ ఉన్న పరిస్థితులను బట్టి మరి వాళ్ళకి ఎట్లా అందుతుంది వాక్యం? అది ఎట్లా పెడితే మరి అబ్రహాం ఏ బైబిల్ చదువుకున్నాడు చెప్పండి? బైబిల్ మాత్రమేనా దేవుని స్వరం అంటే? బైబిలు కుదించబడినటువంటి దేవుని స్వరం. బైబిలు దేవుని యొక్క ప్రేమని, దేవుని శక్తిని ఒక షార్ట్ హ్యాండ్ లాగా. షార్ట్ హ్యాండ్ మీకు తెలుసా? నేను నేర్చుకున్నాను షార్ట్ హ్యాండ్. ఒక చిన్న గీత, డాట్, తలకట్లు ఇలా పెట్టి ఒక 3 ఇంచెస్ మనం రాస్తే కనుక అది ఒక పేరా అవుతుంది. మన దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే అంటే ఆయన ప్రేమను, మహిమను చెప్పడానికి మాటల్లో సరిపోనటువంటి మహిమాన్వితుడు చెప్పలేను కనుక అది చిన్న ఒక పుస్తకం రూపంలోకి పొదించారు. మరి అబ్రహాంతో దేవుడు మాట్లాడలేదా? ఓరల్ తోరా. మనం ఇప్పుడు ఏదో మిస్ అయిపోయాం అనుకుంటున్నాం కదా, ఆ మిస్ అయింది మనం మిస్ కానవసరం లేదు. ఏదో కారణానికి ఎవరు దాన్ని దాచిపెట్టారో దేవుని ప్రజలకు చేరకుండా, దాని గురించి మనం బాధపడుతూ కూర్చోని అవసరం లేదు. గాడ్ కెన్ స్పీక్ డైరెక్ట్లీ టు అస్.
సో అబ్రహాంతో దేవుడు ఓరల్ ద్వారా తన యొక్క స్వరాన్ని వినిపించినట్లుగా మనం ఈ యొక్క బుక్లో చదువుకుంటున్నాం. జెనసిస్ గ్రంథంలో అబ్రహాంతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడా? అబ్రహామును మాత్రమే దేవుడు ప్రేమించాడా? కాదు పిల్లలు. అబ్రహామును ఎలా ప్రేమించాడో, ఈ మాటలు వింటున్న మనందరినీ నన్ను ఎలా ప్రేమించాడో, దేవుని ప్రేమలో మార్పు ఉండదు పిల్లలు. దేవుని ప్రేమలో మార్పు ఉండదు కనుక అబ్రహాముతో మాట్లాడినటువంటి దేవుడు మనతో కూడా తప్పనిసరిగా మాట్లాడతారు. ప్రవక్తలందరితో, మన పరిశుద్ధులందరితో మాట్లాడినటువంటి ఆ దేవుడే మనతో కూడా మాట్లాడతాడు అని మనము తెలుసుకోబోతున్నాం. అలాగే 31వ అధ్యాయం చూడండి. ఆదికాండము 31వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకును నీ బంధువుల యొద్దకును తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడయందునని యాకోబుతో చెప్పగా. యాకోబు వెళ్ళాడు. మామగారింట్లో 21 సంవత్సరాలు ఉన్నాడు. వివాహాలు చేసుకున్నారు. ఆయన కొంత డబ్బులు సంపాదించుకున్నారు. దాసీలు, ప్రాపర్టీ అన్నీ సంపాదించుకున్నారు. అక్కడ ఉన్నప్పుడు తిరిగి దేవుడు ఏమన్నాడు, నీవు తిరిగి నీ దేశానికి వెళ్ళిపో, నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పాడు. దేవుడే తోడుగా ఉండి అక్కడ తీసుకెళ్ళాడు. మళ్ళీ తిరిగి వాగ్దానం ఇస్తున్నాడు, నేను తోడుగా ఉండి నేను నిన్ను తీసుకొస్తాను, నీ ప్రయాణంలో నేను ఉంటాను అని చెప్పారు. ఏ గ్రంథము ద్వారా, ఏ రిఫరెన్స్ ద్వారా, ఏ బుక్ ద్వారా దేవుడు యాకోబుతో మాట్లాడి ఉంటారు చెప్పండి? ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఓరల్ తోరా. అంటే దేవుడు ఆ పాతకాలాల్లో, పాత నిబంధనలో మాట్లాడిన దేవుడు ఇప్పుడు మనతో మాట్లాడ్డా? తప్పకుండా మాట్లాడాలి. మనం ఏ గ్రంథాలు, యాషేర్ గ్రంథము, గాదు ప్రవక్తల గ్రంథాలు, లేదంటే సామెతలు, సొలొమోను యొక్క సామెతలు, 1000 కీర్తనలు, 1005 కీర్తనలు మిస్ అయ్యామనుకుంటున్నామో అవన్నీ దేవుని స్వరము ద్వారా మనం వినవచ్చు అని నేను చెప్తున్నాను. హల్లెలూయా. దాన్ని ఎవరు దాచలేరు. ఇది పుస్తక రూపంలో ఉంది కనుక ఇది ఎవరన్నా తీసుకెళ్ళి, అమ్మ దీంట్లో రిఫరెన్స్లు అవి పెట్టుకుంటుందని తీసుకెళ్తే దీన్ని దొంగిలించవచ్చు. కానీ నా హృదయంలో ఉన్నటువంటి రిఫరెన్స్లు కానీ, నా హృదయంలో, నా చెవుల్లో దేవుడు మాట్లాడినటువంటి తోరాని ఎవ్వరూ దొంగిలించలేదు ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు నూతన నిబంధనలు ఏం చెప్పారు? ఈ వాక్యాలు ఇన్ని రోజులు నువ్వు తలుపు మీద పెట్టుకున్నావు, గోడ మీద పెట్టుకున్నావు, చేతుల మీద కట్టుకున్నావేమో, నీ హృదయంలో నేను రాస్తానని చెప్పాడు దేవుడు. అంతేకాకుండా ప్రకటన గ్రంథంలో చెవి గలవాడు వాక్యాన్ని వినుగాక అన్నాడు. దట్ ఈజ్ నథింగ్ బట్ ఓరల్ తోరా. అంటే పాస్టర్ గారు చెప్పేటప్పుడు వినమని ఒక అర్థం కావచ్చు. ఓరల్ ద్వారా నేను నీతో మాట్లాడుతున్నా, స్వయంగా నీకే ఈ విషయం చెప్తున్నా, నీవు నా యొక్క స్వరాన్ని వినాలి అని దేవుడు తెలియచేసినప్పుడు మనం వినాలి. అలా వినడం అనేది ఎంతో మంచిది. అదే మన ప్రవక్తలు చేసినటువంటి పని కూడా. నేను మోషేలాగా అయిపోవాలి, నేను అబ్రహాంలాగా జీవించాలి, అబ్రహాము ఆశీర్వాదం నాకు కావాలి అని మనం అనుకున్నప్పుడు వాళ్ళ వలె మనం వాక్యాన్ని వినకుండా, లేదంటే బైబిల్ చదవకుండా, పుస్తక రూపంలో ఉన్నది కూడా చదవకుండా ఉంటే మనం ఓరల్ ద్వారా మనం ఎప్పుడు నేర్చుకుంటాం చెప్పండి? మనకు వద్దా? మనందరికీ కావాలి. నిర్గమకాండం 3వ అధ్యాయంలో 2వ వచనం. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండును, కానీ పొద కాలిపోలేదు. 22వ వచనం వరకు మీరు చదువుకుంటే కనుక మోషేతోటి, తన మామగారి యొక్క ఇత్రో యొక్క గొర్రెలు మందను మేపుతున్నటువంటి మోషేతో దేవుడు మాట్లాడినటువంటి సంఘటన ఇక్కడ ఉంది. అంటే ఇవన్నీ తీస్తే టైం సరిపోదని తీయట్లేదు. అలాగే 3వ అధ్యాయం 10వ వచనం వరకు కూడా మీరు చదువుకోండి. 10, 20 ఆ అధ్యాయం చదువుకోండి. అంటే తండ్రి అయిన దేవుడు మోషేతోటి మాట్లాడుతున్నాడు. ఏ గ్రంథం ద్వారా మాట్లాడుతున్నాడు? ఈ యొక్క ఓరల్ తోరా ఎప్పటికీ మనతో ఉండేది ప్రియులారా, మనల్ని నడిపించేది. ఏ క్షణం, ఏ టైంలో అయినా కూడా దేవుని ఆత్మను మనం, దేవుని సన్నిధిని అనుభవించగలం. మోషే గొర్రెలు మేపుకుంటున్నాడు, లోకంలో ఉన్న పని ఏదో చేస్తున్నాడు తను. ఆ టైంలో దేవుడు దిగి వచ్చి మాట్లాడాడు. ఏ పుస్తకం అక్కడ ఆయన తెరిచి మోషేకి తెలుసు కదా, దేవుడు తెలుసు కదా. ఏదన్నా ఒక పెద్దది దాన్ని ఏమంటారు, ఆ స్క్రిప్చర్స్ దగ్గర పెట్టుకొని కూడా ధ్యానం చేసుకుంటూ ఉండొచ్చు కదా. అలా కాదు, దేవుడే స్వయంగా దిగి వచ్చి అగ్నిలోంచి మోషేతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ అగ్ని మనకు అక్కర్లేదా? ఆ మోషే విన్నటువంటి స్వరం మనకు అవసరం లేదా? కావాలా? చెప్పండి, మీరు ఆలోచించండి. మన దేవుడు అగ్ని అయి ఉన్నాడు. నేను దహించు అగ్నినై ఉన్నానని చెప్పి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. దహించి అగ్ని, అది మోషేకి మాత్రమేనా? మనకు అవసరం లేదా? ఈ పరిశుద్ధ గ్రంథంలో చదువుకొని అవ్యర్థం చేసుకోవడానికే మనకు టైం సరిపోవట్లేదు. మరి ఈ ఓరల్ తోరా ఎట్లా నేర్చుకుందాం? ఎందుకు నేను మళ్ళీ చెప్తున్నానంటే,
హానోకు 6వ తరం వారని రాస్తుంది, ఒక బుక్లో 7వ తరం వారని రాస్తుంది. అసలు ఏది నమ్మాలి? ఇలా ఎన్నో అక్కడక్కడ దొర్లిని కనుక మనం డైరెక్ట్గా దేవుని ద్వారా వినగలిగితే కనుక దాంట్లో అడల్టరేషన్ అనేది ఉండదు, పొరపాట్లు అనేది ఉండదు. మనం దేవునితో ముఖాముఖిగా మాట్లాడవచ్చు. ప్రియమైన క్రైస్తవ తమ్ముళ్ళు చెల్లెళ్ళందరికీ నా విజ్ఞాపన ఏంటంటే దేవుని స్వరాన్ని వినటం అలవాటు చేసుకోండి. దేవుని స్వరాన్ని వినగలుగునటువంటి కృప ప్రభువులో మీరు వేడుకొని ప్రార్థన చేసుకోండి. మోషే ఇక్కడ గొర్రెల మందను కాచుకుంటూ అరణ్యంలో ఎక్కడో ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు మాట్లాడాడు. దాని ద్వారా ఒక గొప్ప మోషే ప్రవక్త ఇశ్రాయేలీయులకు దొరికాడు. ఇశ్రాయేలీయులకు ఆయన ద్వారా విడుదల కలిగింది. ఒకవేళ ఆ ఓరల తోర వినకపోతే ఇశ్రాయేలీయులను ఎవరు ఆ ఈజిప్ట్లోంచి రక్షించి ఉండేవాళ్ళు చెప్పండి? అలాగే అబ్రహాం దేవుడి యొక్క తోరాని స్వరంగా వినకపోతే కనుక విగ్రహాలు చేసుకుంటూ వాళ్ళ తండ్రి వ్యాపారంలో ముందుకు కొనసాగుతూ అక్కడే ఉండిపోయేవాడేమో. సో మన అందరికీ కూడా ఓరల్ తోరా అనేది చాలా చాలా అవసరం. అబ్రహాముతో ఒక రకంగా దేవుడు మాట్లాడితే మోషేతో ఇంకొక రకంగా మాట్లాడాడు. నువ్వెప్పుడు అబ్రహాంని చదువుకుంటూ ఉంటావు, మోషే చదువుకుంటూ ఉంటావు, అదే సరిపోతుందా? అసలు నీతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఒకవేళ నిన్ను మోషే వల్ల సేవకు పిలిచాడా, అబ్రహాం వల్ల సేవకు పిలిచాడా? నా పేరు కరుణ, నన్ను కరుణ అనే మనిషిని దేవుడు ఎట్లా పిలిచాడు? నా జీవితాన్ని దేవుడు ఎలా దిద్దాలనుకుంటున్నాడు? మీ అందరి జీవితాన్ని ఎలా దిద్దాలనుకుంటున్నాడు? మనం తెలుసుకోవద్దా పిల్లలు? ఆలోచించండి. యెహోషువ గ్రంథము నేను అక్కడక్కడ కొన్ని మీకు చూపించుకుంటూ వెళ్తున్నా. మీరు కూడా పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు తప్పకుండా మీరు ఇంకా చదువుకోండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5-9 వచనాలు. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండును, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుండును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదు. అది యెహోషువ జీవితం మీద దేవుని యొక్క పలుకు. మనం ఇవన్నీ వాగ్దానాలుగా పెట్టి చేసుకుంటాం. నేను కూడా ఈ వాగ్దానం పెట్టి చేసుకుంటాను. నాకు కూడా దేవుడు వాగ్దానం కింద ఇచ్చాడు, ఇక్కడ డేట్ వేసుకొని పెట్టుకున్నా. అది మంచిదే. నేను ఇంకొక మాట మళ్ళీ మీకు చెప్తున్నాను పిల్లలు, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ నువ్వు దేవుని స్వరం వినేవాడివైతే, ఒకవేళ వినాలని ఉత్సాహం ఉన్నవాడైతే, ఆ మాట్లాడింది దేవుని స్వరమే అని నువ్వు తెలుసుకోవడానికి ఒక్క విధానం ఉంది. ఏంటంటే అది తిరిగి పరిశుద్ధ గ్రంథంలో నీకు ఎక్కడో ఒక చోట దొరుకుతుంది. అది ఈ గ్రంథం యొక్క గొప్పతనం. ఒకవేళ ఓవరాల్గా నీవు దేవుని స్వరాన్ని డైరెక్ట్గా విని ఉంటే కనుక ఇది దేవుని స్వరమా, ఇది దెయ్యం పలుకుతుందా, ఇది అపవిత్రాత్మ ఏంటి అని నువ్వు జింజిపడాల్సిన అవసరం లేదు. అదే వాక్ ఉంటుంది, లేదంటే దాని జిస్ట్ ఉంటుంది, లేదంటే దాని మ్యాటర్ దగ్గరగా ఉండేటువంటి వచనాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో నీకు తప్పక దొరుకుతాయి. అది నా అనుభవం. ఒకవేళ అలా దొరకలేదంటే ఇంకా దాంట్లో అనుమానపడాల్సింది ఏం అవసరం లేదు. అది డెమన్ యొక్క స్వరం అని నువ్వు గుర్తించవచ్చు. అందుకే నేను ఈ బైబిల్ని తీసేసి నేను చెప్పట్లేదు పిల్లలు, ఈ బైబిల్లో నుంచే నేను చెప్తున్నా. అర్థమైందా? నేను ఆధారపడే ఒక బుక్, ఒకే ఒక బుక్ ఇదే. నా ఆత్మీయ జీవితానికి ప్రతిదానికి, నా ఆశీర్వాదానికి కారణమైన ఈ పుస్తకాన్ని నేను ధ్యానించడమే కాదు, నేను కళ్ళకు అద్దుకొని దాన్ని ఆహారంగా తింటాను. కానీ మీకు ఎందుకు అంటే మిమ్మల్ని కొంచెం ప్రొవోకేట్ చేసి దేవుని స్వరం వినటం కోసం, ఈ మిస్ అయిన బుక్స్ అన్నిటి గురించి చింతపడమని కాదు, వ్యతిరేకంగా ఆలోచించమని కాదు, కానీ ఈ బుక్స్లో ఏది మిస్ అయిందో, లేదా నీ జీవితంలో ఏదైనా మిస్ అయి ఉంటే, ఒకవేళ నీ జీవితం మీద ఏది పలికారో అది నువ్వు తెలుసుకోవాలని అంటే కనుక దేవుని యొక్క ఓరల్ తోర అనేది, దేవుని యొక్క స్వరం అనేది నేను మనందరం తప్పకుండా వినాలి అని నేను మీకు తెలియచేస్తున్నాను. ఆ తర్వాత న్యాయాధిపతులు మనకు తెలుసు. న్యాయాధిపతుల గ్రంథంలో ఏమీ రాజు లేడు నడిపించడానికి, యెహోషువ చనిపోయినాడు, వీళ్ళకి ఏం చేయాలో అర్థం కానటువంటి సమయంలో దేవుడు న్యాయాధిపతుల్ని పెట్టారు. న్యాయాధిపతులు అంటే జడ్జి చేయడం, తప్పొప్పులు చెప్పడం అనే కాదు, దే ఆర్ లైక్ ఆర్మీ లీడర్స్ అన్నమాట. వాళ్ళల్లో గిదియోను గురించి 6వ అధ్యాయము 14వ వచనం గిదియోను గురించి ఉంటుంది. 6వ అధ్యాయంలో ఎప్పుడన్నా చదువుకుందాము. 14వ వచనం. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా, గిదియోను భయపడి, మిద్యానీయులకు భయపడి ఎక్కడో దాగి కూర్చున్నటువంటి గిదియోన్ని దేవుడు స్వయంగా తన దూతను పంపించి లేపి, గిదియోను నువ్వు చిన్నవాడు అనుకోవద్దు, నేనే నీకు తోడుగా ఉంటాను, ఇశ్రాయేలును విడిపించడానికి నువ్వు నాయకత్వం వహించాలి. చూసారా,
ఎందుకు చెప్తున్నాను స్వరం వినాలి అని అంటే, ఆ స్వరం వినటం ద్వారా దేవుడు నీ మీద ఏ భారాన్ని పెట్టారో ఆ భారాన్ని జరిగించగలిగినటువంటి శక్తి విడుదలవుతుంది. హల్లెలూయా. గిదియోను చిన్నవాడు ఆ ద్రాక్ష రసపు తొట్టెల వెనక మిషన్ వెనక దాగిన మనిషిని దేవుడు తీసుకొచ్చాడు అంటే, ఆ సంభాషణ చేస్తూ ఉండగా మిద్యానీయులని పెంటవలే 1000 మందిని ఒక మనిషిని చంపినట్టుగా చంపే శక్తి దేవుని స్వరంలో విడుదలైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నిసార్లు హల్లెలూయా చెప్పినా తక్కువే పిల్లలు. ఎందుకు మిమ్మల్ని ఈ ఓరల్ తోరా వినటానికి నేను ప్రోత్సహిస్తున్నానంటే, బైబిల్ గురించి వ్యతిరేకంగా కామెంట్ చేయడానికి మాత్రం కాదు. దయచేసి అలా అర్థం చేసుకోకండి. ఈ యొక్క బైబిల్ గ్రంథంలోని ప్రవక్తలందరితో మాట్లాడిన దేవుడు నీతో నాతో కూడా మాట్లాడాలని ఆశపడుతున్నాడని నేను తెలియచేయాలనుకున్నాను. ఈ గిదియోను ఏ బైబిల్లోంచి తీసుకొని చదివాడు ప్రియులారా? గిదియోను కథ అంతా మనం చదువుకుంటాం, నేర్చుకుంటాం, హల్లెలూయా చెప్పుకుంటాం, మళ్ళీ వింటాం. కానీ దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు అది మనం తెలుసుకోవటమే కాకుండా ఆ జయించేటువంటి కృపని ఆ దేవుని యొక్క స్వరంలో విడుదలవుతుందని మీరందరూ తప్పకుండా తెలుసుకోవాలి పిల్లలు. అందుకోసమే నేను ఇంత ప్రయాసపడి, ఇది కొద్దిగా నాకు ఒకవేళ ఇబ్బందా ఏంటా అని నాకు ఆలోచన వచ్చినా కూడా నేను చేయాల్సిందే అని దేవుడు తెలియజేసిన దాన్ని బట్టే నేను మీ ఎదురుగుండా ఈ యొక్క వర్తమానాలు నేను తీసుకొస్తున్నాను. మీరు వినేలాగా నేను ఈ వర్తమానాలు ప్రయాసపడుతున్నాను. 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో చెప్పాను. చూసారా, ఏలియా తను అగ్నిలో ఎత్తబడేటప్పుడు ఎలీషా వెంటబడి వస్తుంటే ఎలీషాతో చెప్పిన సంభాషణ ఇది. ఈయనతో ఏలియాతో దేవుడు ఏం చెప్పాడనమాట, నువ్వు బేతేలుకు వెళ్ళు అని చెప్పాడంట. హల్లెలూయా. ఏమంతా చెప్పొద్దా దేవుడు? నువ్వు ఇక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి అని దేవుడు చెప్పొద్దా? మీలో ఎవరికి అలాంటి అనుభవం ఉందో మీరు ధన్యులు. దేవుడు మిమ్మల్ని ఇంకనూ దీవించుగాక. ఒకవేళ అలాంటి ఆ యొక్క అనుభవం లేని వాళ్ళు కన్నీటితో మోకరిల్లు ప్రార్థన చేసుకోండి. ఈ అనుభవం ఏలియాకి మాత్రమేనా? ఈ అనుభవం గిదియోనుకు మాత్రమేనా? ఈ అనుభవం సమూయేలుకు మాత్రమేనా? వీళ్ళందరినీ పుస్తక రూపంలో దేవుడు మన ముందు ఎందుకు ఉంచారు? నీకు నాకు కూడా అలాంటి అనుభవం ఇవ్వటానికి ప్రభు దిగి వస్తున్నాడు పిల్లలు. కానీ మనం ఎన్నిసార్లు నెగ్లెక్ట్ చేస్తాం, ఎన్నిసార్లు ఆ ఓరల్ తోరాన్ని స్పెసిఫిక్గా ప్రభువు నీకు ఏదో చెబుతుంటే ఆ స్వరాన్ని పక్కకు పెట్టేసి నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తే కనుక నీ జీవితంలో దేవుని చిత్తం జరుగుతుందా? ఒకవేళ ఏలియా ఈ స్వరాన్ని వినకుండా ఉంటే అగ్ని రథాలతో పైకి తీసుకెళ్ళబడేవాడా? ఒకసారి ఆలోచించు ప్రియమైన చెల్లి తమ్ముడా, ఎంతో దుఃఖంతో, ఎంతో భారంతో అలాంటి స్థితిలో మీరు ఉండకూడదని. ఎప్పుడు ఎవరో చెప్పే ఏదో మాటలు వింటాం, లేదంటే నీకు తోసినట్టుగా ఇవాళ ఒక అధ్యాయం చదువుకోవాలి, కళ్ళకు మొక్కుకొని 10 అధ్యాయాలు చదువుకోవటం, ఒక సంవత్సరంలో జనవరిలో మొదలుపెట్టి డిసెంబర్లో ముగించడం కోసమేనా? కాదు ప్రియుల. ఇప్పుడు దేవుని రాకడ ఫలానా టైం అని నీకు ఎవరు చెప్తారు? దీంట్లో కరెక్ట్గా టైం రాసిందా? నా కుమారి నేను వస్తున్నా, ద్వారం దగ్గర ఉన్నా, ప్రభు స్వరం చెప్తున్నాను, సిద్ధపడాలంటే మరి ఎలా? ఆయన స్వరం మనం వినొద్దా? నువ్వు తైలాభిషేకం పొంది ఉండు, నిద్రమత్తు విడిచిపెట్టు, నేను రాకడ సమీపంలో ఉందని గుర్తులు ఘోషించడమే కాదు, స్వరాలు వినిపిస్తున్నాయి ప్రియులారా. అవన్నీ మీతో మాట్లాడగలిగితే బాగుండాలి. అంతకంటే దేవుడే స్వయంగా మీతో మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. ఆయన రాకడ కొరకు మనల్ని అందరినీ సిద్ధపరచడానికి ఏ బైబిల్ గ్రంథం పైన మనం ఆనుకుందాం, బైబిల్ చదువుకుందాం, పగలు రాత్రి ధ్యానించుకుందాం. అంతకు మాత్రమే కాదు కానీ ఓరల్ తోరా దేవుని యొక్క స్వరాన్ని కూడా నీ వినాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. 1 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము. వీళ్ళందరూ మన వంటి మనుషులే అని రాసింది కదా యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో. ఏలియా మన వంటి మనిషే, మన వంటి పాపాలు దోషాలు చేసిన వంటి మనిషి. ఈ దేవుడు చెప్పే స్వరాన్ని వినటం ద్వారా ఒక అగ్ని ప్రవక్త అయిపోయారు. అంతేకాదు ఈ అంత్య దినాల్లో ఏలియా వంటి అభిషేకం ఇస్తానని దేవుడు పలికాడు కనుక ఏలియా వలె మనం కూడా స్వరం వినగలిగినటువంటి స్థితిలో మనం ఉండాలని దేవుని పేరట నేను మీకు తెలియచేస్తున్నాను. 1 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం.
వారు ఊరిలోనికి రాగా ఉన్నతమైన స్థలమునకు పోచున్న సమూయేలు వారికి ఎదురుపడును. సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలునకు తెలియచేసిన. చూసారా, రేపు ఏమి జరగబోతుందో. రేపు సౌలు అనే ఒక యవనస్తుడు వస్తాడయ్యా, ఆయన నువ్వు రాజుగా అభిషేకించాలి అని దేవుడు ఎప్పుడు చెప్పాడు సమూయేలుకి? ముందు రోజే చెప్పాడు, చాలా ముందే చెప్పాడు. సౌల్ని ఇలా నువ్వు రక్షించాలి, అభిషేకించాలి, అవన్నీ ముందే చెప్పుకుంటూ వచ్చాడు. మరి మనకొద్దా? మన ఇంట్లో ఏదో కష్టమో నష్టమో జరిగిన తర్వాత ఏడ్చి ప్రార్థన చేయటం, ఎవరైనా ఫోన్లు ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి చిల్లి ప్రార్థన చేయి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని చెప్పటమేనా? దేవుడికి జరగబో సంగతులు చెప్పొద్దా? నువ్వు దీంట్లో చదువుకొని సంతృప్తి పడి ఉండిపోతావా? మన కుటుంబంలో అసలు ఏం జరుగుతుంది, ఈ చీకటి ఎక్కడి నుంచి వచ్చిందని దర్శనం నువ్వు పొందవద్దా? మరి ఓరల్స్ దేవుని స్వరాన్ని డైరెక్ట్గా మనం వినకుండా మనకి ఈ విషయాలు ఎలా తెలుస్తాయి ప్రియులారా? బైబిల్లో నువ్వు నిష్ఠాతుడు అయి ఉండొచ్చు, బైబిల్ సంవత్సరంలో 4-5 సార్లు చదవచ్చు, ఒకవేళ 10 సార్లు కూడా చదవచ్చు. బియాండ్ దట్, అది మాత్రమే కాకుండా దేవుని యొక్క స్వరాన్ని మనం వినగలిగి మన జీవితాన్ని మలుచుకోగలిగి ఉండాలి ప్రియులారా. ఇలా పాత నిబంధనలో ఎన్నో 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 విషయాలు, ఎంతోమంది ప్రవక్తలతో దేవుడు మాట్లాడినటువంటి విషయం ఉంది. కానీ సమయాన్ని బట్టి నేను ఇంకా ఆ పాత నిబంధన విడిచిపెట్టిన కొత్త నిబంధనలో అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగా, ఆయన, నేను నీవు హింసించుతున్న యేసును. లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడినని చెప్పాను. మరి సౌలు నడికట్లే అభిషేకించినప్పుడు దేవుడు, సౌలు నీడపడి ప్రజలు స్వస్థత పడినప్పుడు దానికి ఏం కారణం లేదా? సౌలు అప్పటికే 5 పంచగ్రంథాలు ఎక్కడడితే అక్కడ చెప్పగలిగినటువంటి గమలీయేలు ప్రవక్త దగ్గర 10-14 సంవత్సరాలు ట్రైనింగ్ పొందినటువంటి వ్యక్తి సౌలు. అయినా ఏం చేస్తున్నాడు? చర్చెస్ అన్నిటిని కూలగొట్టడం, డిస్ట్రాయ్ చేయడం, స్త్రీల్ని పురుషుల్ని చంపేయడం, జుట్లు పట్టుకు లాక్కురావటం. మరి ఏ రిటర్న్ బుక్ ఆయనకు హెల్ప్ చేయలేదే? ఈ రాసినటువంటి తోరా మొదటి 5 గ్రంథాలు చదువుతూనే ఉన్నాడు కదా సౌలు. ఎందుకు ఆయనకి రివల్యూషన్ రాలేదు ప్రియులారా? దేవుని వాక్యం ఏదైనా స్థిరమైనదే, ఘనమైనదే, శక్తి కలిగిందే. కానీ ఎత్తిపెట్టి మళ్ళీ తిరిగి ఓరల్ తోరా దేవుని యొక్క స్వరాన్ని సౌలుతో మాట్లాడి ప్రభు వినిపించినప్పుడు ఏమైంది? ఆయన జీవితమే మారిపోయింది. హల్లెలూయా! అలాంటి స్వరం నువ్వు నేను వినొద్దా ప్రియులారా? ఆలోచించండి. ఆయన జీవితాన్ని మార్చేసినటువంటిది ఓరల్ తోరా. దేవుడు దిగి వచ్చి మాట్లాడి కౌన్సిల్ చేసి, అయ్యా నువ్వు పలానా చోటుండు, నేను ఒక ప్రవక్తను అన్నని అని పంపిస్తా, నీకు ఆయన ద్వారా అభిషేకం ఇస్తా, నా కోసం నువ్వు ఇలా జీవించాలి అని చెప్పినప్పుడు ఆ స్వరం వినటం ద్వారా ఆయనకి ఏం కలిగింది? తన జీవితంలో ప్రభు పెట్టినటువంటి ప్రాజెక్ట్ అంతా చేయడానికి కావాల్సినటువంటి బలం వచ్చింది ప్రియులారా. హల్లెలూయా! మనం బైబిల్ చదివిన అలాంటి బలాన్ని పొందాలి. అలాగనే మనం దేవుని యొక్క స్వరాన్ని, ఓరల్ తోరాన్ని డైరెక్ట్గా విన్నప్పుడు కూడా ఆ బలాన్ని మనం పొంది దేవుని చిత్తం మనం చెయ్యాలి ప్రియులారా. ఈ అపోస్తుల కార్యంలోనే 1వ అధ్యాయంలో 3-4 వచనాలు. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్యములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకుంది. చూసారా, యేసు తండ్రి మరణించిన తర్వాత 40 దినాల వరకు శిష్యులకు కనిపించారు అని. అంతేకాదు ఏం చేస్తున్నారు? దేవుని రాజ్య విషయాల గురించి బోధిస్తున్నారంట. అంతకుముందు బోధించలేదా? అంతకుముందు బోధించలేదా? స్వయంగా యేసుక్రీస్తే ఉండి అక్కడ బోధించారు ఆయన శిష్యులకు. మనకు తెలుసు ఇవన్నీ. కానీ మళ్ళీ దేవుని యొక్క రాకడ, దేవుని మర్మాలు స్వయంగా తన స్వరం వినిపిస్తూ, పరిశుద్ధాత్మ కోసం మీరు కనిపెట్టండి, హడావుడిగా అటు ఇటు వెళ్ళిపోకండి, భయపడకండి, రోమా సైన్యం మిమ్మల్ని ఏం చేయదు, నా సన్నిధి మీతో ఉంచుతున్నాను అని చెప్పి వాళ్ళని ధైర్యపరిచి వాక్యాలన్నీ తన యొక్క స్వరము ద్వారా, ఓరల్ తోరా ద్వారా వినిపించి వాళ్ళని ధైర్యపరిచినప్పుడు భయపడి పారిపోయినటువంటి శిష్యులందరూ తిరిగి వచ్చి మేడగదిలో అందరూ ఒక చోట మోకరిల్లి ప్రార్థన చేసే ధైర్యం వచ్చింది. అంతేకాదు చివరి వరకు వాళ్ళ జీవితాంతాల వరకు యేసును ప్రకటించి యేసు వలే వాళ్ళ యొక్క ప్రాణాలను త్యాగం చేసి
రక్తం కార్చి యేసుక్రీస్తు కోసం చనిపోగలిగినటువంటి బలము వచ్చింది ప్రియులారా. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ రిటర్న్ తోరా మనం ఎంత భక్తిగా ధ్యానిస్తామో, దేవుడు మనకిచ్చే స్వరం స్పెసిఫిక్గా. ఎందుకంటే ఈ పుస్తకంలో భక్తులతో, పెట్రార్క్స్తో, అభిషిక్తులతో దేవుడు మాట్లాడిన స్వరం ఇది. కానీ దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు, నాతో ఏం మాట్లాడుతున్నాడు, అవి కూడా మనం తెలుసుకోవాలి కదా ప్రియులారా. ఆలోచించండి. తెలుసుకోపోతే మనకు నష్టం జరుగుతుందా కాదా అన్నది మీరే చెప్పాలి. తప్పకుండా నష్టపోతాం ప్రియులారా. నాకే బైబిల్ తెలియదు కదా, నాకే పాస్టర్ గారు ఎవరు తెలియదు కదా, దేవుడు నాతో ఎలా మాట్లాడాడు, నా కుమారి నీవు నువ్వు ఆలోచిస్తున్నటువంటిది యోబు గ్రంథంలో ఉందని దేవుడు నాకు చెప్పాడు. అసలు యోబు అంటే తెలియదు, బైబిల్ అంటే తెలియదు, యోబు గ్రంథంలో చూసారా. అందుకే చెప్తాం, మనకు వినపడిన స్వరము బుక్లో తప్పకుండా ఉంటుంది. నా కుమారి అనేది ఒకళ్ళు ఉందో లేదో, చాలా చోట్ల నా కుమారి బైబిల్ ఉంటుంది, వదిలేస్తే నీవు వెతుకుతున్నటువంటిది అది బుక్లో ఉండదు కదా దీంట్లో. సో దేవుడు ఈ బైబిల్ గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని, తన యొక్క ఈ రిటర్న్ తోరాని ఆధారంగా తీసుకొని, ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని, ఒక కోర్ పాయింట్ తీసుకొని ప్రభు నీతో నాతో మాట్లాడినటువంటి స్వరాన్ని మనం తప్పకుండా వినాలి పిల్లలు. అలాగే దేవుడు మాట్లాడినటువంటి స్వరాన్ని కొంతమంది మిస్ అయిపోతూ ఉంటారు. ఎట్లా, అవునా కాదా, ఇది నిజమేనా, ఇది అబద్ధమా, ఇది ఏంటి అని చెప్పి ఒకటి రెండు వచనాలు నేను చెప్పదలుచుకున్నాను. దేవుడు కొంతమందితో మాట్లాడుతూనే ఉంటారు, కానీ అది ప్రభు స్వరం అవునా కాదా వాళ్ళు తేల్చుకోలేక గలిబిలి పడుతూ ఉంటారు. ఇది అపవిత్రాత్మ తీసుకొచ్చేటువంటి ఒక పోరాటం, దాన్ని మీరు జయించాలి అని కోరుకుంటున్నా. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 9వ వచనం చూసినట్టయితే, దేవుడు బిలామునొద్దకు వచ్చి నీ యొద్ద ఉన్న ఈ మనుషులు ఎవరని అడుగగా, బిలాము దేవునితో ఇట్లా నేను సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు చిత్తగించుము. చూసారా, బిలాము ప్రవక్త దగ్గరికి దేవుడు దిగి వచ్చి డిస్కస్ చేస్తున్నాడు. ఎవరయ్యా నీ దగ్గర నీ మనుషులు అంటే ఏమంటున్నాడు, ఈజిప్టు రాజు బిలాము ప్రవక్త బాలాక్ అనే రాజు పంపించాడు. ఎందుకు అంటే ఇశ్రాయేలీయులను శపించమని పంపించాడని. చూసారా, బిలాం ప్రవక్త ముందే దేవుడు చెప్పాడు, వీళ్ళని ఎంటర్టైన్ చేయొద్దు, వీళ్ళని పెట్టుకోవద్దు అని. కానీ వాళ్ళు డబ్బులు చూపించేసరికి ఈయన డబ్బుల మీద ఆశ కలిగి ఏమన్నా అంటే, మీరు వెళ్ళిపోద్దు, ఈ రాత్రికి ఇక్కడ ఉండండి, రేపు చెప్తా నేను నా దేవుడిని అడిగి అని చెప్పి. నువ్వు రేపు చెప్పటం ఎందుకు, అప్పుడే చెప్పొచ్చు కదా. అంటే హీ వాజ్ సో గ్రీడీ ఫర్ మనీ. వాళ్ళు తీసుకొచ్చినటువంటి కానుకలను ఆశపడ్డాడు కనుక అక్కడ అపవిత్రాత్మ పనిచేసి ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా శపించడానికి ఈ బిలాం ప్రవక్త బయలుదేరేలాడు. చూసారా పిల్లలారా, నువ్వు ఎప్పుడైతే అపవిత్రాత్మని ఎంటర్టైన్ చేస్తావో, అపవిత్రాత్మను కలిగి నువ్వు ఆలోచిస్తావో, అప్పుడు నీకు ఈ యొక్క డివైన్ తోరా, ఈ ఓరల్ తోరా అనేది గలిబిలి పడటం, రెండు మనసులు రావటం, అది దేవుని స్వరమే నువ్వు గుర్తించలేనటువంటి పరిస్థితి రావటం, అలాంటి భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతాయి. ఇక ఆ గలిబిలి ఆగదు, ఒకదాని తర్వాత ఒకటి అలాగే వస్తుంటుంది. చివరికి మనకు తెలుసు, బిలాం ప్రవక్త గాడిదైనా దేవుని యొక్క దూతను చూస్తుంది, కానీ ఆయన కళ్ళు మూసుకుపోయినాయి, ఆయన ప్రయాణం ఏటో తెలియకుండా అయిపోయింది. చివరికి ఎలా మరణించాడో కూడా మనకు తెలుసు. అలాగే సౌలు, 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది, మీరు చదవండి. సరేనా, టైంని పట్టి తీయట్లేదు. సౌలుని దేవుడు ఎంత అత్యధికంగా అభిషేకించాడు చెప్పండి. స్వయంగా అద్భుతమైన ప్రవక్త సమూయేలు ద్వారా సౌలు అభిషేకించబడ్డాడు, కానీ ఆయన జీవితం ఎట్లా మారిపోయింది చూడండి. దేవుడు చెప్పాడు, అగాగు ఇతన్ని తీసివేయి, వద్దయ్యా, మంచిది కాదు, ఈ అమాలేకీయులను చంపేయి అని చెప్పి ఒక తండ్రి కుమారుడికి బోధించినట్టుగా బోధించుకుంటూ వెళ్తే ఆ యొక్క ప్రజలను చంపాడు, కానీ అగగు రాజును తీసుకొని వచ్చాడు. చివరికి సమూయేలు ప్రవక్త పిలిచి ఆ యొక్క చెడ ప్రవక్తను ముక్కలు చేయాల్సి వచ్చింది. ఎందుకో తెలుసా, గర్భముతో ఉన్న స్త్రీల గర్భాలు పొడిచినటువంటి వ్యక్తి అతను. అంటే సౌలుకి ఎందుకు ఈ దుర్గతి పట్టింది అంటే, దేవుడు వద్దు అన్నది దేవుడు బహిష్కరించింది. దేవుని ప్రజలని హింసించినటువంటి ఒక మనిషిని తెచ్చుకొని, అంతేకాదు దేవుడు శపించినటువంటి పశుపక్షాదులను తెచ్చుకొని దేవునికి బలిగా ఇవ్వటానికి పెట్టుకున్నాడు. చూసారా, చాలామంది వాళ్ళకి అక్కర్లేని వస్తువులు, వాళ్ళకి పనికిరానివి, వాళ్ళకి అయిష్టమైనవి దేవుని ప్రజలకి కానుకలుగా ఇస్తారు. నేను స్వయంగా ఇది సఫర్ అయ్యాను, అందుకే చెప్తున్నాను. నువ్వు దేవుని ప్రవక్తలకి, దేవుని ప్రజలకి, లేదంటే పాస్టర్ గారికి, దైవజనులకి ఇచ్చేది ద బెస్ట్ ఇవ్వాలని దేవుని వాక్యంలోనుంది. ఒకవేళ ఇవ్వలేవా, ఊరుకో, ఎవరు డిమాండ్ చేస్తారు నేను? స్వచ్ఛమైన దైవజనుడు ఎప్పుడు నువ్వు అవి తీసుకురా, నాకు ఇది తీసుకురా, అప్పుడే ప్రార్థన చేస్తాను అనరు. అట్లా అంటే వాళ్ళు అసలు దైవజనులు కాదు. నేను ఎప్పుడూ అలా అనలేదు.
అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. దేవుడు వాళ్ళని ఆశీర్వదించను కాక. వాళ్ళు దైవజనులు అండి, సర్వాధికారి అనే యొక్క దేవుని యొక్క సువార్తికులు, మినిస్టర్స్. వాళ్ళకి ఏం తక్కువ చేస్తాడు దేవుడు? మోకరించి ప్రార్థన చేస్తే వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువ దేవుడు ఇస్తాడు. మనకు దీవెన ఇవ్వటం ద్వారా. సో సౌలు చేసిన పొరపాటు చూసారా? దేవుడు సౌలుతో కూడా మాట్లాడాడు. సౌలు బిలాం ప్రవక్తతో కూడా మాట్లాడారు, కానీ వాళ్ళు వినలేదు. మత్తయి సువార్త చూడండి. ఇదైతే తప్పనిసరిగా టైం ఎంతైనా చదువుదామని అనుకున్నా. మత్తయి సువార్తలో మొదటి సువార్త, మత్తయి సువార్త 26వ అధ్యాయము 50వ వచనం. యేసు చెలికాడ నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారి దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకోండి. చూసారా? యూదా గురించి రాయబడింది. 12 మంది శిష్యుల్లో యూదా కూడా ఒకడు కదా. అంటే శిష్యులని దేవుడు ఎలా దీవించాడో, శిష్యులతో ఏ విషయాలు పరలోక సంబంధమైన చెప్పాడో అవి యూదాతో కూడా చెప్పాడు ప్రియులారా. అంతేకాదు, పరమ తండ్రికి ప్రతి ఒక్కరి హృదయం తెలుసు కనుక యూదాకి డబ్బులంటే ఆసక్తి ఉంటుంది కనుక ఆ డబ్బుల సంచి యూదా చేతిలోనే పెట్టాడు. అయ్యా, ఈ డబ్బులంతా నువ్వు మేనేజ్ చేయి, నువ్వే కలెక్ట్ చేయి, నువ్వే ఖర్చు పెట్టాను. పోనీ అతనికి అవసరం వచ్చిందనుకో, ప్రభా దీంట్లో నేను ఇల్లు కట్టుకోవాలి నాయన, ఈసారికి ఈ మంత్ ఆఫరింగ్ నేను తీసుకుంటాను, దేవుడిని అడగండొచ్చుగా. అడిగితే దేవుడు తీసుకోమని చెప్పేవారేమో. లేదంటే అవి కాకుండా దేవుడు క్రియేట్ చేసి కూడా ఇవ్వగలిగి ఉండేవాడు. అలా కాకుండా దొంగిలాడు, దేవుని యొక్క సొమ్ముని దొంగిలించాడు ప్రియులారు. అంతేకాదు, దేవుని సొమ్ము కాసుపడి యేసయ్యని అమ్మివేశాడు. డబ్బులా యేసయ్య అంటే డబ్బులనే చూసుకున్నాడు. మనకు తెలిసి ఇంకెక్కువ చెప్పనక్కర్లా అతను ఎంత భయంకరమైన మరణాన్ని ఫేస్ చేశాడు. యోధాతో కూడా దేవుడు మాట్లాడాడు, బిలాముతో కూడా దేవుడు మాట్లాడాడు, సౌలుతో కూడా దేవుడు మాట్లాడాడు. ఆయనకు ఓరల్ తోరా వినిపిస్తూనే ఉన్నాడు, కానీ వాళ్ళు దాన్ని పరిగణించలేదు కనుక ఇలాంటి దుర్గతి పాలు అయినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఇది ఎంత భయంకరమైన విషయం చూడండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునుగా నియమించను. చూసారా? పూర్వకాలమందు దేవుడు ఎలా మాట్లాడంటే నానా రకాలుగా మాట్లాడాడు. దేవుడు ఎలా మాట్లాడుతూ ఉంటారు ఆయన ప్రజలతోటి? రకరకాల పద్ధతులు ఉంటాయి. దేవుడు నాతో యోబు గ్రంథం చదవని డైరెక్ట్గా నాకు స్వరం వినపడింది. బహుశా నీతో అలా కాదు. దేవుడు మాట్లాడే పద్ధతులు రకరకాలుగా ఉంటాయి కదా. పిల్లలు ఎప్పుడైనా తప్పు చేస్తున్నారనుకో, తండ్రి ఆ మాటలు దాని బిడ్డకి ఏం చేస్తాడు? నో అంటాడు. మా బాబు ఇప్పుడు నేను ప్రేయర్ చేస్తున్నాను అనుకో, కళ్ళు మూసుకొని ఎవరన్నా చప్పుడు చేస్తుంటే అక్కడికి వెళ్ళి ఇట్లా అంటాడు, జస్ట్ 2 years బాయ్ అంటాడు, ఇంత ముద్దుగా. సో ఇది కూడా మాట్లాడటమే కదా. దేవుడు అందరితో ఒకటే రకంగా మాట్లాడు. కొంతమంది నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, అమ్మ మీకు దేవుడు స్వరం వినపడదు, చక్కగా మీరు అదృష్టవంతులు. అదృష్టవంతులా? మనందరం అదృష్టవంతులమే. ఎలా అంటే యేసే మనకు తండ్రి కనుక, యేసే మన రక్షకుడు కనుక మనందరం ఒకటే అదృష్టవంతులు. కానీ నీతో మాట్లాడే విధానం మార్పుగా ఉండొచ్చు, అది నువ్వు తెలుసుకోవాలి ప్రియులారా. ఇంకేంటి? ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు, మన పితరుల ద్వారా మాట్లాడుతున్నాడు, అంటే రిటర్న్ తోరా ద్వారా మాట్లాడుతున్నాడు. అంతేకాదు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా కూడా మాట్లాడుతున్నాడు. అంతేకాదు ఇంకొకటి కూడా మీకు చెప్తాను. సో ఇక్కడ ఉన్నది ఇప్పుడు చదువుతున్నా. యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. తండ్రిని చూచి ద్వేషించి ఉన్నారు, అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వాక్యము నెరవేరునట్లు ఇలాగూ జరిగను. చూసారా? తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్ష్యమిద్దరు. ప్రభు ఏం చెప్తున్నారు? నేను వెళ్ళిపోవడం మీకు మంచిది,
సర్వసత్యంలోనికి నా ఆత్మ మిమ్మల్ని నడిపిస్తుంది. ఇక్కడే 21వ అధ్యాయము 25వ వచనం కూడా చదువుకుంది. సో ప్రభు ఏమంటున్నారు, నేను ఉన్నప్పుడంతా మీకు బోధించుకుంటూ వచ్చా, అంతేకాదు నేను సిలువలో మరణించి పునరుద్ధరణ వెళ్ళిపోయినప్పుడు నా ఆత్మ మీ మధ్యకు వచ్చినప్పుడు సర్వసత్యంలోనికి ఆత్మ నడిపిస్తుంది. ఆ వాక్యం చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. పిల్లలు, యేసుక్రీస్తు సత్యం కదా, ఇంకా సర్వసత్యం ఏంటి ప్రభువా అని చెప్పి. అంటే యేసుక్రీస్తు అనే వాక్కుల్లోని లేదా బైబిల్ గ్రంథంలోని డీపర్ థింగ్స్, ఇంకా లోతైన మర్మాలు. ఇదే బైబిల్ అందరం చదువుతాం, కానీ ఒక్కొక్కరికి ఒక్కో రీతిలో అర్థమవుతుంది. ఏంటి, కొంతమంది చాలా లోతైన అనుభవాలు చెప్పగలుగుతారు. అంటే ఏంటి, వాళ్ళు పరిశుద్ధాత్మ పొంది పరిశుద్ధాత్మ సహాయాన్ని తీసుకొని ఆ వాక్యాన్ని బోధిస్తున్నారు కనుక. ఇప్పుడు చెప్పండి, మనం ఒకవేళ ఏదన్నా బుక్ మొదటి 2 వాటిల్లో మనం వీడియోల్లో మనం చూసినట్టుగా ఏదన్నా కొన్ని బుక్స్ మనం మిస్ అయిపోయామంటే మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనం ప్రార్థన చేద్దాం. ఆ బుక్స్ అన్నిటిని చీకట్లో నుంచి దేవుడు వెలుగులోకి తీసుకొచ్చి ఆయన క్రైస్తవులైన ఆ బిడ్డలకి, ఆ సంఘాలకి అందుబాటులో ఉండేలాగా బుక్స్ రావాలని తప్పకుండా మనం ప్రార్థన చేద్దాం. ఈలోపుగా మనం ఏం ప్రార్థన చేసుకోవాలి, ప్రభా మీ పరిశుద్ధాత్మను నాకు ఇవ్వండి నాయన, మీ వాక్యాల్లోని లోతైన మర్మాలు నేను తెలుసుకోవడానికి సహాయం దయచేయండి. నేను ఒక ఆదరణకర్తను పంపిస్తా, ఆయన సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తా అన్నారు కదా ప్రభా. నీ యొక్క సత్య గ్రంథంలోని ఒక టోటాలిటీ, ఒక డీపర్ థింగ్స్ నేను చదువుకోగలుగుటకు నువ్వు సహాయం దయచేయి ప్రభు అని మనం తప్పకుండా ప్రార్థన చేసుకోవాలి ప్రియులారా. ఆ తర్వాత 21 యోహాను సువార్తలోనే 21వ అధ్యాయము 25వ వచనం, యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు, వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. హల్లెలూయా. యోహాను చాలా స్పెషల్ డిసైపుల్, హృదయానుసారుడు అని ఉంటుంది. యేసుక్రీస్తు హృదయంలో అన్నీ తక్కువని అర్థం చేసుకోగలిగినటువంటి మనిషి. వాళ్ళిద్దరూ దరిదాపుగా ఒక 3 నెలల తేడాతో ఒకసారి పుట్టారు, దైవ చిత్తం ద్వారా పుట్టారు కనుక యోహాను సువార్తల్లో యోహాను సువార్త చాలా స్పెషల్. ఆయన డిఫరెంట్గా స్టార్ట్ చేసి చాలా ప్రత్యేకమైన విషయాలు రాయటం మనం గమనిస్తాం. మిగతా 3 సువార్తల్లో ఉండే ఒక కామన్ విషయాలు ఉండవు. యోహాను సువార్తలో ఒక చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఉంటాయి. ఆయన ఏం రాస్తున్నారు యోహాను సువార్తికుడు, ఇంకా యేసు ఎన్నో చేశారు, ఆ క్రియలు ఆయన మాటలు అన్నీ నేను రాస్తే కనుక భూలోకం సరిపోదంట. హల్లెలూయా. లైబ్రరీ కాదు, వదిలేస్తే భూమి అంతా పుస్తకాలే ఉంటాయంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రామమస్సే కలారికందర. మరి దేవుడు మనకు చెప్పాలన్నది ఎలా తెలుసుకుందాం చెప్పండి. యోహానే స్వయంగా చెప్తున్నాడు. మనం చూసాం బుక్స్ అన్నీ మిస్ అయిపోయినాయి, మనం చూసాం చాలా బుక్స్ మిస్ అయిపోయినాయి. ఆ మిస్ అయిన బుక్స్ మనకు ఎప్పుడు దొరుకుతాయో తెలియదు. వదిలేస్తే యోహాను ఇలా రాయటం మొదలు పెడితే యేసుక్రీస్తు గురించి భూమి అంతా పరిసిన, అంటే ఒకవేళ భూమి ఇక్కడి నుంచి ఆకాశం దాకా రాసిన ఆ బుక్ మనం ఎట్లా చదువుకుంటాం అసలు? ఒకవేళ యోహాను భక్తుడు రాశారే అనుకోండి, భూమి నుంచి అది ఆకాశానికి అంటుకునేంత వాల్యూమ్, అంత పెద్ద సైజు ఉంటే మనం ఎలా చదువుకుంటాం అసలు? మన జీవితం ఆయుష్కాలం సరిపోతుంది ఆ పుస్తకం అంతా చదువుకోవడానికి? నన్ను అడిగితే సరిపోదు. మనం బైబిలే చదవం కదా, 1000 పేజీల పుస్తకం ఇదే మనకు చదవటం అవ్వలేదు. నేను ప్రతి వాళ్ళని పిల్లల్ని అడుగుతా, బాబు బైబిల్ చదివావా? చదవలేదమ్మా అంట. సరే చదవలేదు, చదువు బాబు. ఆల్రెడీ చదివిన వాళ్ళు ఉన్నానుకో, ఎన్నిసార్లు చదివానా? ఒకసారి కష్టమే చదువుతారు. మరి అన్నం ఎన్నిసార్లు తింటున్నాం మనం? బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్కి ముందు స్నాక్, మళ్ళీ పడుకునేటప్పుడు ఆరోగ్యానికి మంచిదని పాలు, ఫ్రూట్ జ్యూసులు, ఇంకా తక్కువ ఇంకా చాలా తింటాం మనం. మరి ఇది ఆహారం అన్నారు కదా ఆత్మకు, మరి ఎన్ని తినాలి? కొద్దిగా సామెతలు చదువుకోవాలి, కొంచెం కీర్తనలు చదవాలి, కొంచెం ప్రవక్తల గ్రంథంలో చదవాలి. అమ్మో దేవుడు వస్తున్నాడని గుర్తులు ఘోషిస్తున్నాయి, ప్రకటన గ్రంథం కూడా కొంచెం చదువుదాం, అది కూడా మన ఆరోగ్యానికి కావాలి కదా. ఇదేమో అన్నీ మిస్ చేసేస్తాం. అందుకని తప్పకుండా మనందరం ప్రార్థన చేసుకొని లోతైన మర్మాలు మనం చదువుకొని దేవునిలో వర్తిల్లాలి ప్రియులారా. సో ఈ మిస్ అయిపోయిన పుస్తకాలు సరే, లైబ్రరీ సంగతి వదిలేస్తే యోహాను చెప్పినట్టు భూమి నుంచి ఆకాశం దాకా ఈ పుస్తకం కూడా మనం మిస్ అయిపోతున్నాం కదా. అవి ఎట్లా తెలుసుకుందాం? సర్వసత్యములోనికి పరిశుద్ధాత్మ నడిపిస్తుంది అని ఉంది. ఇంకొక మాట మనం చదువుకుందాం. లూకాసు వార్త 4వ అధ్యాయము 17వ వచనం.
ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడిను. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికాను. 17, 18, 19 వచనాలు చదువుకోండి. ప్రవక్త అయిన యెషయా గ్రంథము, ఆ స్క్రోల్ ఆయనకి ఇవ్వబడింది. అప్పుడు గ్రంథాలంటే ఇగో ఈ గోడ ఉంది, ఇంత పెద్దవి కూడా ఉండే, ఆ చివరొకళ్ళు ఈ చివరొకళ్ళు పట్టుకుంటే ప్రవక్తలు మధ్యలో వచనాలు చదువుతుండేవాళ్ళు. మరి ప్రభు చేతికి అట్లా చాప చుట్టలాగా చుట్టబడినటువంటి ఒక పేపరు, ఒక బుక్కు, ఇక్కడైతే పుస్తకం అని ఉంది, ఒక చిన్న బుక్ లాంటిది, లేకపోతే ఒక యెషయా గ్రంథం మొత్తం ఆయన చేతికి ఇవ్వబడిందో. మరి అప్పుడు పుస్తకాలు ఉన్నాయా 2000 సంవత్సరాల క్రితం అంటే నాకు తెలియదు పిల్లలు, నేను లేవని అనుకుంటున్నా. మేబీ ఒక పర్టికులర్ ఒక పోర్షన్ ఇవ్వబడిందేమో. యేసయ్య దాన్ని సమాజ మందిరంలో చదువుకున్నప్పుడు ఏముంది, నేను ఫలానా పని కోసం, గుడ్డి వారికి కళ్ళు ఇవ్వటం కోసం, చెరలోనున్న వారికి విడుదల ఇవ్వటం కోసం నేను వచ్చి ఉన్నాను అనే పోర్షన్ స్క్రిప్చరు ఆయన తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, మనము ఓరల్ తోర దేవుని స్వరాన్ని అశ్రద్ధ చేయకూడదు, ఈ పుస్తకాన్ని కూడా ఎప్పుడు అశ్రద్ధ చేయకూడదు ప్రియులు. దేవుడు గాడ్ హిమ్సెల్ఫ్ యేసుక్రీస్తుకి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారో ఆయనకు తెలియదా? తెలుసు. ఆయన ఎజెండా ఏంటో తెలియదా? ఆయన యొక్క ప్రాజెక్ట్ ఏంటో తెలియదు, అన్నీ తెలుసు. కానీ తిరిగి ఈ పుస్తకం ద్వారా ఆయన చదువుకున్నప్పుడు యెషయా గ్రంథంలోని ఆ యొక్క దేవుని యొక్క ప్రవచనం, తన గురించి ముందుగానే చెప్పబడినటువంటి ప్రవచనం ఆ రోజు ఆయన చదువుకొని దేవుని స్తుతించి ఆ పుస్తకం పరిచారణకి ఇచ్చి, పరిచారకునికి ఆ సమాజ మందిరంలో ఆ యొక్క ఆరాధనలో దేవుడు పాలు పొందినట్టుగా మనం చూస్తున్నాం. ఈ ఓరల్ ద్వారా దేవుని స్వరం వినే వాళ్ళకి ఒక అలవాటు ఉంటుంది. ఏంటంటే ఒక్కొక్కసారి ఆరాధనలు మిస్ చేస్తారు, ఒక్కొక్కసారి పరిశుద్ధ గ్రంథం మిస్ చేస్తారు. ఎంతకీ అద్భుతాలు ఆశ్చర్యాలు, అది కూడా తప్పే ప్రియులారా. ఈ గ్రంథాన్ని ఆధారం చేసుకొనే మన ఆత్మీయ జీవితాలు మనం కట్టుకోవాలి. ఈ గ్రంథాన్ని ఆధారం చేసుకొనే దేవుడు మనకు వినిపించేటువంటి ఓరల్ తోరాని మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. ఈ బుక్ని ఆధారం చేసుకొని దేవుడు నీ జీవితంలో లేకపోతే మనందరి జీవితంలో ఏం మాట్లాడుతున్నారో స్వరం ద్వారా మనం గ్రహించి పరమ తండ్రి యేసుక్రీస్తు వలె ఈ భూమి మీద ఆయన చిత్తం చేయడానికి ప్రభు ఆత్మ మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపాశక్తి సంపూర్ణ, సర్వాంతర్యామైనటువంటి తండ్రి, నాయన పరిశుద్ధ గ్రంథంలోని అనేక విషయాలు మీరు మాతో మాట్లాడారు నాయన. పరిశుద్ధ గ్రంథంలో అనేక పుస్తకాలు మేము చదవలేకపోవచ్చు నాయన, మేము మిస్ చేసుకొని ఉండొచ్చు, దురాత్మ దొంగిలించి ఉండొచ్చు ప్రభువా. అలాగే యోహాన్ చెప్పినట్లుగా మీ గురించి రాయటం మొదలు పెడితే భూమి ఆకాశం అంతా నిండినా సరిపోదు తండ్రి. అలాంటి విషయాలు ప్రభువా, మేము గ్రహించలేని విషయాలు, మాకు అర్థం కాని విషయాలు నాయన మీరు పరిశుద్ధాత్మ ద్వారా అది మీ మీదకి వచ్చినప్పుడు సర్వసత్యంలోనికి నడిపిస్తుందని చెప్పారు కనుక ఈ యొక్క వాక్యాల్ని అర్థం చేసుకొని పాటించేటువంటి కృపను, అలాగే మేము ఏది మిస్ అయ్యామో వాటన్నిటినీ లోతైన మర్మాలను తెలుసుకునేటువంటి కృపను మీ పరిశుద్ధాత్మ ద్వారా వినుచున్న మా అందరికీ నీ కృప ద్వారా అనుగ్రహించి మహిమ పొందండి నాయన. ఈ రిటర్న్ తోరా ఎలా ఇంపార్టెంటో ప్రభా, ఓరల్ తోరా కూడా, అంటే మీరు స్పష్టంగా ముఖాముఖిగా మాతో ఏది మాట్లాడుతున్నారో అది కూడా ఈక్వల్లీ సమంగా ప్రాముఖ్యమైంది కనుక ఈ పుస్తకాన్ని కూడా మేము మిస్ చేసుకోకుండా, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కూడా మేము త్రోసివేయకుండా, అలాగనే తండ్రి ప్రభా ఓరల్ ద్వారా మీరు పర్టికులర్గా మాట్లాడిన స్వరాన్ని కూడా మేము హృదయంలో భద్రపరుచుకొని మా జీవితాల్లో ప్రభా నిన్ను మహింపరచు భాగ్యం దయచేయమని, అటువంటి కృప మీరు మా అందరికీ అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెప్తూ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మును నన్ను మనందరినీ దీవించునుగాక. ప్రియులారా, మనం పరిశుద్ధ గ్రంథం కూడా చదువుకుందాం. అలాగే ప్రభు యొక్క ఓరల్ తోరాన్ని కూడా మనం విందాము. థంబ్నెయిల్లో 67 బుక్ అని ఎందుకు పెట్టామంటే దీంట్లో 66 బుక్స్ ఉంటాయి కనుక 67th బుక్, 67వ పుస్తకం యేసు నీతో మాట్లాడాలనుకున్న పుస్తకం, నాతో మాట్లాడాలనుకున్న పుస్తకం. మనం ఆ బుక్ కూడా మిస్ కావద్దు. ఈ బైబిల్ ఎంత ఆసక్తితో చదువుకుందామో ఆ 67వ పుస్తకం కూడా మనం అంతే ఆసక్తిగా విని దేవుని కృపలో వరదిల్లుదాం ప్రియులారా. ఆ 67వ పుస్తకం దేవుడు మీ అందరికీ తెలియనుగాక. ఈ పుస్తకం ఎలా మీరు తెరిచి వాక్యం చదువుకుంటున్నారో అలాగే దేవుడు నీకు మాత్రమే చెప్పాలనుకున్నటువంటి ఆ 67వ పుస్తకాన్ని కూడా ఈ మాటలు వినుచుండగా దేవుడు మీకు తెరిచి చదివేటువంటి కృపను అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. ఆమేన్. నా 67వ పుస్తకం దేవుడు నాకు ఇచ్చినగాక. మీ అందరికీ ఆ 67వ పుస్తకాన్ని ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఐ విల్ సీ యూ అగైన్. జీసస్ లవ్స్ యూ అండ్ సేవ్స్ యూ. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను రక్షిస్తాడు.